వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో భారతదేశంలోని 2 ప్రాంతాలను ఈరోజు థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన ప్రదేశంగా ఎంపిక చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదంతో డిపిఆర్లు కూడా రెడీ అయ్యాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని ఆమ్దాలవలస నియోజకవర్గం సరుబుజ్జుల సమీపంలో ఉన్నటువంటి వెన్నెలవలస ప్రాంతం ఒకటి, ఒడిశాలోని తాల్చేర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో 33,000 కోట్ల రూపాయలతో 3,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి చేపట్టడానికి దుందుడుగ్గా వ్యవహరిస్తున్న ఈ నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా బీడుబారిన భూములు, ఇక్కడ ఎవరూ ఆవాసం ఉండట్లేదు. మన్యం మైదానం రెండూ కలిసి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆదివాసీలు అన్న వారు ఎవరూ లేరని ఒక ప్రకటన విడుదల చేసిన ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెన్నెలవలస గ్రామంలో ఉన్నాం. వీరంతా కూడాను అడవి తల్లి ఒడిలో జీవించే బిడ్డలు. వీరందరికి కూడాను ఇక్కడ ఆవాసం దశాబ్దాల కాలంగా ఉంటున్నారు. పోడు వ్యవసాయమే వీరి ప్రధాన వృత్తి. ఇటువంటి ప్రదేశంలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రభుత్వం దుందుడుగ్గా వ్యవహరించడాన్ని ఏ విధంగా తిప్పికొట్టేందుకు వీళ్ళు ముందుకొస్తున్నారు. వీరికి బాసటగా నిలిచినట్టు ప్రజా సంఘాలను కూడా కలుపుకుంటూ రేపు ఈ ఉద్యమం ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, అడవి తల్లి ఒడిలో జీవిస్తున్న బిడ్డలు జోలికి వస్తే ఎలా ఉంటాయో ఉద్యమాలు గతం మనకి కళ్ళ ముందే కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ఇటువంటి తరుణంలో ఇటువంటి ఒక అగ్ని కుంపటిని ఈ ప్రాంతంలో తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు అడవి తల్లి బిడ్డలందరూ కూడా సన్నద్ధమయ్యారు. ప్రస్తుతం చూస్తే కనుక ఇక్కడ ఆదివాసీలు ఎవరు లేరు. నిజమేనా? ఆదివాసులు లేరు అన్న మాట అది వాస్తవం కాదండి. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తుందిగా ప్రతి ఒక్క గ్రామంలో తాగడానికి నీరు లేక, రోడ్లకి సౌకర్యం లేక ఉన్న పరిస్థితిని ఈ యొక్క ప్రాంతంలో వచ్చి థర్మల్ పవర్ ప్లాంట్ చేస్తున్న ఉద్దేశంతో వీటి మాత్రం సరైనది కాదు మేము తెలియజేస్తున్నాం. మేము ఆమదలవలస నియోజకవర్గ శాసనసభ్యులు కోన రవి గారిని మేము అడుగుతున్నాం, అయ్యా మీరు 5 సంవత్సరానికి ఒకసారి వచ్చినప్పుడు మీకు తెలియదా ఈ ప్రాంతంలో ఆదివాసులు ఉన్నారని, ఈ ప్రాంతంలో గిరిజనులు ఉన్నారని? మీరు అవసరం ఉన్నప్పటికీ గిరిజనులు ఉన్నారు, వారిని ఓటు హక్కులు ఉన్నారు, వారిని ఓటు వేయించాలనేసి ఆలోచన మాత్రమే ఉంది. కానీ అవసరాన్ని అయిపోయిన తర్వాత గిరిజనులు లేరని మాట అది వాస్తవం కాదు. మీరు ఆలోచించాలి. మా గ్రామాన్ని మీరు నిజంగా శుద్ధితో ఉంటే, మీరు అంటున్నారు కదా మా యొక్క ఆ ప్రాంతాన్ని నేను ఇచ్చిన ఆ బావిలు కానీ, నేను ఇస్తున్న ఇంటింటి కొలాయి కానీ, నేను ఇస్తున్న రోడ్లు కానీ అని అంటున్నారు. మీరు హృదయ శుద్ధితో ఉంటే ఆ యొక్క ఇంటింటి కొలాయిని ఇంకా పునరుద్ధానం చేయండి, రోడ్లను వేయండి. అంతేగాని మా గుంపట్లో ఉన్నటువంటి ధర్మ ప్రాంతం మాత్రం మా కుద్దు. మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మా గిరిజన ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధి లేదు. ఈ అభివృద్ధి లేని టైంలో మమ్మల్ని ఎక్కడికో పంపించేసి మీ యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవాలనేసి ఆదివాసీ తరపున మేము కోరుకుంటున్నాం. కనుక నిన్న 2024 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మీరు ఎవరికి ఓటేశారో, ఎవరు మీకు వచ్చి ఓటు అడిగారు? ఈ ఆమదలవలస శాసనసభ ఎమ్మెల్యే గారికి ఓటు ఇంటింటికి వచ్చి ఓటు వేయండమ్మా, 6 సూపర్ 6 అని నేను పథకాలు అమలుస్తున్నాను. ఇప్పుడు ఏ 6 అమలు లేవు. కానీ మాకొకటి ఇప్పుడు రైతులు 30 గ్రామాలు విలేజ్లో ఉన్నాయి. ఇప్పుడు భూములు అంటారు. ఇప్పుడు రమ్మను ఎమ్మెల్యే గారికి ఒకసారి టచ్ చేయమను, ఊరు ఉందో లేదో అతను తెలిస్తే. ఊరు లేదని మనం పుకారు చేస్తే మనకి సహించలేము. ఈ పవర్ ప్లాంట్ని ఆగిపోతే ఈ గిరిజనులకి మళ్ళీ ఫుల్గా మేము మళ్ళీ సాధించి పోరాడి ప్రాణాలను అర్పించి మేము తీరుస్తామని మేము ఇప్పుడు ప్రజా అభిప్రాయం తెలియకుండా ఇది సర్వేలు చేసి దొంగతనాలు చేసి ఎవడు అడిగితే రోడ్డుకు లేదా వాళ్ళ సినిమాల ఫ్యాక్టరీలకి షూటింగ్ అని చెప్తున్నారు. అలా కాదు, ప్రజల దగ్గర వచ్చి సుటిగా మాట్లాడి మేము సర్వే చేస్తాం, మేము మాకు అండగా ఉండండి అంతే. మేము ప్రజలకు ఉన్న ఆమోదం మేము ఏదో మాట్లాడుతుంటాం. కానీ ఇలాగా దొంగతనాలు ఇచ్చి మాత్రం పవర్ ప్లాంట్ చేస్తే మేము సహించలేము. గిరిజన ప్రాణాలు పోనే మేము చచ్చిపోనే మేము పోరాడి సాధిస్తామని మేము ఈ మౌనంగా ప్రారంభిస్తున్నాను. ప్రస్తుతం మాత్రం వారి పోరాటాలకి ప్రాణాలు ఫలంగా పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఈరోజు అధికారులు సర్వే నిర్వహించడానికి మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. సర్వే నిర్వహించడానికి వచ్చినటువంటి అధికారులు మాత్రం వారి అనుమానాలను నివృత్తి చేయకుండా డ్రోన్ల సహకారంతో సర్వేలు చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా తమ
ప్రాంతం మనుగడకే ముప్పు వాటిల్లింది. నిన్న 24 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికలు ప్రచారంకి వచ్చి ఓట్లేయమన్నటువంటి గిరిజనులు ఈరోజు ఇక్కడ గిరిజనులు లేరని ఆపాదించడం ఎంతవరకు సమంజసం ప్రశ్నిస్తున్నారు. అంటే ధర్మల్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు, దాన్ని అడ్డుకోవడానికి వచ్చారా? ఒకవేళ అది కడితే మీ పరిస్థితి ఏంటి? అడ్డుకోవడానికి వచ్చాం సార్. మాకెందుకు సార్ ఇది పనికిరానిది? మేము మా దేశం కోసం మేము పోరాడతాం. మేము గిరిజనులము, మేము ఎక్కడికి వెళ్ళిపోతాము? మాకేటి తెలుస్తుంది? ఎందుకు? వెన్నెల వలసతో పాటు ఇంకెన్ని గూడెలు ఉన్నాయి ఈ పరిసర ప్రాంతాలు? 20 గూడాలు ఉన్నాయి. 20 గూడెలు ఈ అడవి తల్లి ఒడిలోనే జీవించిన వాళ్ళనే మైదానంలో సేద్యం చేసే వ్యవసాయం. ఈ అడవితల్లి మైదానంలో జీవించిన వాళ్ళే సార్. ఎన్నాళ్ళ నుండి ఉంటున్నావు? ఈ ఊరికి కోడలువా కూతురువా? కూతురుని, కోడల్ని. అంటే రేపు ఈ గ్రామాలతో మీకున్న అనుబంధం తెగిపోయే పరిస్థితి ఉంది, చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోం సార్. మేము అడుగు తల్లి బిడ్డల మనిషి, మాకు అంత చిన్న చూపు చూస్తున్నారా? ఓట్లు అక్కడానికైతే వస్తారు, మా గుమ్మాలు తొక్కుతారు. ఇప్పుడేమి ధర్మల్ పవర్ ప్లాంట్ కట్టడానికి అర్హత ఉందనేసి అలాగే చూపిస్తున్నారు. ఇక్కడ ఎకరాల భూములు అనేది పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా, లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా భూమి. ఉన్న వాళ్ళు బతకాలా, లేని వాళ్ళు సావాలా? మేము జీవులు ఉన్న ప్రాణులమే కదా. మరి ఇప్పుడేమైతే ఉద్యమానికి రండి, మేము ఈ పవర్ ప్లాంట్ కడతాము అని ఎందుకు నిలదీస్తున్నారు? మా ప్రజల్లోని ఆందోళన ఎందుకు కల్పిస్తున్నారు? మాకేం తెలియదు. మీలాగా మేము పెద్ద పెద్ద చదువులేదు, సాములు లేవు, జ్ఞానం లేదు. ఈ గొర్రె బిడ్డలు కదా మేము సాధిస్తాం అని ఆరాట పడుతున్నారా? మేము అలా దానికైతే మా బాల బిడ్డలు వీరమానిలాగా కట్టుకొని సాధిస్తాం, పోరాడతాం. అంతే సార్ నేను చెప్పదా. కనుక మహిళలు పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు అన్నటువంటి సంకేతాలు మాత్రం ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నట్టు కనిపిస్తుంది. దేనికోసం వచ్చారమ్మా ఇలా మీరందరూ ఇక్కడికి? పోరాటంకి వచ్చినాము. మాము ఈ ఎవరికి చెప్పుకొని ఆడు మాకు మా ఆదివాసులకి పోరాటం చేస్తాడని ఎవరికి చెప్పి ఈ రైతుల కాళ్ళు చెప్పి పోరాటం చేస్తాడా? ఇక్కడ ఆదివాసులు ఎవరు లేరట, నిజమేనా? ఆదివాసులు అవును, లేకపోతే ఎలాగ ఓట్లకి వచ్చాడు, ఓట్లకి ఎలాగొచ్చాడు? బస్సులు వేసి ఇస్తే ఆడవాళ్ళు తిరిగిపోతాండ్రే, నీకు గొప్ప అయిపోతాడు. ఆడు పదవి ఉందని గొప్ప అయిపోతాడా? ఈ పదవులతో ఉండడని మేము ఎలాగపోతాడు? అడవిలో జీవించి బతికి అన్నీ ఇప్పుడు జీడి అన్ని పంటలు వేసుకోనమ్మా, ఈ పంటలలో పోడెట్టడానికి మాకు అగ్గిరిగొండం తిప్పుతాడా? ఈ ఊర్లో ఉంటున్నాయి, ఈ చుట్టుపక్కల ఇంకా ఎన్ని గ్రామాలు మీకు చుట్టాలు ఉన్నారు? అన్ని గ్రామాలు వీళ్ళంతా ప్రాంతం వల్ల మాకే అమ్మే, అంతన్న మాకే అమ్మే. ఇంకేటి మాకు అగ్గిలు దించడానికి చూస్తాడా? మా భూములు పోడెట్టడానికి మేము పట్టాలతో ఉన్నాము, మేము అడవి తల్లికి నమ్మన్నాము. మా అడవి తల్లిని మేము ఒగ్గేసి మేము ఎందాటి పోతాము, మా అడవి తల్లిని ఒగ్గేసి మేము ఎందాటి పోతాము. మా అగ్గిల్లో ఎందుకు ఇంత మాకు ఇంత హింసిస్తాడో ఆ రవికుమారి, ఆ కర్రి మొఖమోడు, ఆ బొర్రి మొఖమోడు మాకెంత బాధ పెడతాడా? బాబాయ్ ఎవరు నిన్న ఓట్లు ఆడడానికి ఎవరు వచ్చారా 2024? చూడండి సీతారాం వాళ్ళ బాబు మరిది వచ్చినారు. వచ్చి నేను కళ్ళు దృష్టి తక్కువ జనాల్లో నెలకాలం తిరిగి వెళ్తే తాతయ్య నాకు ఓటయ్యా గెలిపించా, నాకు ఓటేసి గెలిపించా, మీ ఊరికి చూస్తున్నా, మీకు పర్వాలేదు చూస్తున్నా అని పెద్ద మనిషి అసలే. మేము ఎక్కడ పోతాము చెప్పు, మేము ఎక్కడ చదవాలా చెప్పండి? ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ వస్తే మీ అందరికీ పిల్లలకి గట్టి ఉద్యోగాలు వస్తాయి కదా? ఉద్యోగాలు వస్తాయి, ఓటి ఉద్యోగాలు వస్తాయి. కడతారని సంగతి మీకు చెప్పారా? కడతారని సంగతి చెప్పారా? అధికారులు రావడమేనా? ఏటి అధికారులు రావడం పుకారి అగ్గిపూల ముట్టింటే దమటాలు నేస్తుందో అది. ఈ మధ్యకాలంలో అధికారులు వచ్చారట గ్రామానికి అధికారులు వచ్చారు సర్వే నిర్వహించడానికి. ఏ సర్వీరు గిరివీరు లేదు, ఎవరు లేదు, ఇంక రాలేదు. ప్రస్తుతం మాత్రం వెన్నెల వలస పరిసర ప్రాంత ఆదివాసీ గ్రామాలన్నీ కూడాను ఒక రకంగా పోరాటం సిద్ధమవుతున్నాయి. ఆదివాసీలకు బడ్డీలకు వచ్చినటువంటి ఈ కష్టంపై ప్రస్తుతం మాత్రం ఈ విషయంపై వీరి తాలుగా ఆవేదన ఏ విధంగా పరిణామాలు తీసుకోవాలి, వద్దంటున్న ఆ అగ్ని కుంపటిని ఇక్కడ కట్టాలని చేస్తున్న ప్రయత్నాన్ని ఏ విధంగా అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందింది. ఆదివాసుల యొక్క ఉద్యమమే ఆదివాసుల్లో పుట్టింది. చరిత్ర చూసుకుంటే ఆనాటి బ్రిటిష్ కాలం దగ్గర నుండి బిర్సా ముండా దగ్గర నుంచి కొమరం భీం వరకు
ఇటుపక్క అల్లూరి సీతారామరాజు వరకు కూడా స్వతంత్ర పోరాటం కోసం అసూలు బాసినటువంటి ఆదివాసుల చరిత్ర ఉన్నది. ఈరోజు ఆదివాసీ ప్రాంతాల్లో పవర్ ప్లాంట్ నిర్మిస్తాం, ఇక్కడ ఆదివాసులు లేరు, ఆదివాసులు తరలిస్తాం, ఆదివాసుల పైన ఏదైనా చేస్తామని ఒక ఆలోచనతో ఉన్నారు. ఆలోచన విరమించుకోండి. ఆదివాసులు ఏదైతే పంటలు పండిస్తున్నారో ఆ పంటలకి గిట్టుబాటు ధర ఇప్పించండి. ఒక జీసీసీని తయారు చేయండి. ఏదైతే ఆదివాసులు చీపురు పండిస్తున్నారో దానికి ఒక గొడవ ఏర్పాటు చేయండి. అటువంటి ఆలోచనలు ఏవీ లేకుండా ఇక్కడ ఆదివాసీలు లేరు, ఇదంతా కూడాను సేద్యానికి అనువైనటువంటి భూములు కావు, బీడు భూములు కాబట్టి ఈ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనువైన ప్రదేశంగా కుండ బద్దలు కొడుతుంది. ఇదే కూన రవికుమార్ గారు గతంలో 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇదే ప్రాంతం వెన్నెలవలస ప్రాంతంలో ఆయన నాకు ఈ సుమారుగా ఇక్కడ 80 ఎకరాలు నాకు లీజు ఇవ్వండి, ఇక్కడ పూల తోటలు పండిస్తాను, కాయగూరలు పండిస్తానని చెప్పి స్వయంగా ఆయనే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని 80 ఎకరాలు ఆయన ద్వారా రాయించుకున్నారు. ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఈ యొక్క భూమి సారవంత భూమి అయినప్పుడు ఈరోజు 2025కి వచ్చేటప్పటికి ఈ భూములు పండవు, సారవంత భూములు కావని చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ సోద్యమో అర్థం కావట్లేదు, ఏ సోద్యమో అర్థం కావట్లేదు. ఈ రోజుకైనా కోన రవికుమార్ గారు ఇక్కడ ఆదివాసీ ప్రాంతానికి ఒక్కసారి పర్యటన చేయండి. ఆదివాసుల యొక్క ఆలోచన విధానాన్ని, ఆదివాసుల యొక్క స్థితిగతుల్ని, ఆదివాసుల యొక్క ఏం కోరుకుంటున్నారో ఆ కోరిక మేరకు అక్కడ పవర్ ప్లాంట్ కావాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా? ఆ యొక్క ఆదివాసులకు ఆలోచన చేయకుండా అక్కడ ఆదివాసీలు లేరు, సీతంపేట నుంచి ఆదివాసులు వస్తున్నారు, కొంతమంది ఆదివాసీ నాయకులు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఆదివాసీ నాయకులుగా మేము ఎప్పుడు కూడా ఆదివాసీ అభివృద్ధిని అడ్డుకోవట్లేదు. ఈరోజు ఇంకో ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాం కోన రవికుమార్ గారు. ఆ రోజు జిల్లా అధ్యక్షుడిగా, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉండేటప్పుడు మేము అధికార పార్టీలోకి వచ్చిన వెంటనే మేము ఐటీడీ అనే శ్రీకాకుళం జిల్లాకు నియమిస్తామని చెప్పారు. ఈరోజు సుమారుగా 18 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఐటీడీఏ గురించి మర్చిపోయారు కోన రవికుమార్ గారు. అభిప్రాయ సేకరణ గనక నిర్వహిస్తే ఈ గ్రామస్తులకు ఉన్నటువంటి అనుమానాలు తొలగించినట్టయితే స్వాగతించే పరిణామాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఈరోజు పవర్ ప్లాంట్ అనేది ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సోంపేట, కాకరాపల్లి రెండు నియోజకవర్గాల్లో కూడా అక్కడ ప్రజలు వ్యతిరేకించారు, తరలించారు. ఈ రోజు వరకు కూడా ఆ యొక్క రక్తమ మరకలు ఈరోజు కూడా చెదిరిపోలేదు. ఉన్నప్పటికి కూడా ఆ రక్తమ తడి రోజుకు ఆడుకున్నప్పటికి కూడా ఈరోజు శ్రీకాకుళం జిల్లా వైపు చూస్తూ ఉంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఆదివాసీ ఆ ప్రాంతంలో అందరూ కూడా మైదాన ప్రాంతాల్లో మేధావి వర్గాలు ఎదిరించాయి. ఆదివాసీ ప్రాంతాల్లో తీసుకొచ్చేటప్పటికి ఆదివాసులు ఎవరు కూడా మేధావి వర్గం ఉండదు, వాళ్ళకి అణిచివేయచ్చు, వెంట పెట్టచ్చు అనే ఆలోచనతో ఆ రోజు అక్కడ పోలవరం ఆదివాసీ సుమారుగా 106 గ్రామాలు పోలవరం రోజుల్లో రిజెక్ట్ చేసి ఆ రోజు పోలవరం నుంచి చాలా ఆదివాసీ ప్రాంతాలను తరలించారు. అదేవిధంగా కుట్రతో ఈరోజు కూడా ఇక్కడ ఆదివాసీ ప్రాంతాలను తరలించవచ్చు అనే ఉద్దేశంతో కోన రవికుమార్ గారు ఉన్నారు. ఏదైతే 3200 మెగావాట్ నిర్మిస్తున్నారో ఇది నిర్మించకూడదు. దీనివల్ల వచ్చిన నష్టం చాలా ఉంది. ప్రపంచ దేశాలు జర్మనీ, జపాన్, అమెరికా కూడా ఈరోజు 80 పైగా పవర్ ప్లాంట్ రద్దు చేశాయి. ఐక్యరాజ్య సమితి 2050 కల్లా పవర్ ప్లాంట్ ఉండకూడదని చెప్తా ఉన్నారు. అందుచేతనే పవర్ ప్లాంట్ వల్ల అనేకమైన నష్టం ఉంది. కాబట్టి జిల్లాలో ఆదివాసుల తరపున ఈరోజు కేంద్ర మినిస్టర్గా, రాష్ట్ర మంత్రిగా కింజరాపు కుటుంబం ఉంది. ఈరోజు జిల్లాని కాపాడాలనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఈ ప్రాంతం పర్యటించాలా, ఈ ప్రాంతం పర్యటించి ఆదివాసీ స్థితిగతులు తెలియజేయాలి. లేదనుకున్నప్పుడు జిల్లాలో ఆదివాసీ స్థితిగా పట్టించుకోకపోతే రామ్మోహన్ ఇల్లు కూడా ఆదివాసులు అంతా కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే అత్యధిక మెజార్టీ ఈరోజు ఆయన ఎంపీగా గెలిపించి ఇచ్చాము. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు దీని మీద ప్రశ్నించకపోతే, మాట్లాడకపోతే శ్రీకాకుళం జిల్లాకు వచ్చి రామ్మోహన్ ఇల్లు కూడా ముట్టించడానికి ఆదివాసులు మమేకమవుతున్నారు, ఆదివాసులు సిద్ధమవుతున్నారు కూడా ఈ సందర్భంగా కింద రామ్మోహన్ నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. చూస్తే కనుక అభివృద్ధి చెందిన దేశాలే ఈరోజు థర్మల్ పవర్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్మించకూడదని ప్రతిపాదించిన నేపథ్యంలో భారతదేశంలో 2 కొత్త థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం, అది కూడా ఆదివాసీల ఆవాసం ఉండే ప్రదేశాల్లో నిర్మించాలన్నటువంటి దుందుడుకు చర్య. ఈ ప్రక్రియ మాత్రం ఈరోజు ఒక ఉద్యమం పురుడు పూసుకునేందుకు వెన్నెలవలస వేదిక అని చెప్పుకోవచ్చు. చూస్తే వీరికి వచ్చిన ఈ కష్టం నుండి కేవలం ప్రకటనతోనే ఉవ్వెత్తున ఉద్యమం శ్రీకారం చుట్టారు. ఈరోజు ఆల్రెడీగా నిర్మాణం ప్రతిపాదన దిశగా భూసేకరణ కోసం సర్వే చేపడుతున్నారు. ఎలా ఈ ప్రజలను కాపాడుకుంటారు? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తుంది. ఒక పార్టీ కాదు, 2-3 పార్టీలను కలుపుకుంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరు కలుపుకుంది. అంతేంటి,
ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఈ గిరిజనులు హతమారుస్తారా? వాస్తవంగా అభివృద్ధి పేరుతో అభివృద్ధిని ఆకాశానికి ఎత్తేస్తామనేసి చెప్పేసి ఈరోజు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి అని చెప్పేసి ఆ 3 నెలలు గ్యాప్ ఇచ్చారు. అంటే అభివృద్ధి అంటే ఒక మాట చెప్పి మర్యాదపూర్వకంగా పనులు చేయగా, ఆ పనులు చేసింది ఏదో ప్రజలు పూర్తిగా సహకరించక ఈరోజు దొంగచాటున డిపిఆర్ పేరుతో సర్వేలు చేయడము, ఈ పేరుతో జనాల్ని మభ్యపెట్టడము, మోసం చేయడము, వీళ్ళకి ఆందోళన పరచడం తప్పితే అది అభివృద్ధి పేరుతో అది మాట చెప్పిన తగ్గ ప్రచారం కాదు. కాబట్టి ఏదైనా గ్రామ సభ పెడితే తప్పితే అది న్యాయంగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే సర్బుజ్జులు కానీ బూర్జ మండలం కానీ ఏదైతే 24 గ్రామాలు ఉన్నాయో ప్రతి గ్రామంలో గ్రామ సభ జరపాలా. ఆ గ్రామ సభ జరిపి ప్రజాప్రాయం సేకరిస్తే తప్పితే పరిష్కారం జరగదని మేము హెచ్చరిస్తున్నాం. చూస్తే కనుక ప్రశ్న ఏదైతే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించినట్టు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దుందుడుగ్గా వ్యవహరిస్తూ వెన్నెలవలస పరిసర ప్రాంతాలను కూడాను డ్రోన్ సర్వేలతో ఈరోజు సర్వే చేయించడం, అధికారులు గ్రామస్తులకు ఎవరికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మించాలన్న తలంపుతోనే వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై మాత్రం ఆదివాసీలకు వచ్చినటువంటి ఈ కష్టంపై ఇటు మైదాన్ ప్రాంతం రైతులు, ఇటు అడవితల ఒళ్ళో జీవిస్తున్నటువంటి ఆదివాసీలు మొత్తం 1500 ఎకరాల భూమిని సేకరించి 3300 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఉత్పత్తి కోసం చేస్తున్నటువంటి ఈ ప్రక్రియను తక్షణమే గనక యూటర్న్ తీసుకోకపోతే మాత్రం మరో సోంపేట, కాకరాపల్లి ఉద్యమాలు పునరావృతం అయ్యే పరిణామాలకి వెన్నెలవలస గ్రామం వేదిక అవుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, RTV శ్రీకాకుళం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.